హాయ్ అండి, ఈరోజు మేతి చమన్ చేసుకుందామా. చపాతీ మేతి చమన్ వేసుకుని తింటే లట్టలేసుకుంటూ తినచ్చు. గిన్నెలో వాటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టండి. 3 టమాటాలు శుభ్రంగా కడుక్కొని దాంట్లో వేసుకుని ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. వేరే బాండీ తీసుకొని బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న మెంతుకూర ఆకుంటుంది కదా, 3 కట్టలు శుభ్రంగా కడుక్కొని ఆ బటర్లో వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో బటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. అల్లం కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 5-6, ఉల్లిపాయలు 2 సన్నగా తరుక్కోవాలి. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మెంతికూర వేయించుకున్నాం కదా, అది వేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అవి మగ్గే లోపల మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు టమాటాలు చల్లారనియండి, పైన తొక్క తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఉడికించిన టమాటాలు వేసుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు టీ గ్లాస్ ఉంటుంది కదా, 1/2 గ్లాస్ చాలండి. అది టమాటాలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మగ్గినాయి కదా, ఈ మగ్గిన దాంట్లో ఈ టమాటా ప్యూరీ వేసుకోవాలి. అటు ఇటు ఒకసారి తిప్పండి. పసుపు కొంచెం, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని మగ్గించుకోండి. పంచదార కొద్దిగా. ఇప్పుడు పన్నీరు తురుముకుని ఆ పన్నీరు కూడా దాంట్లో వేసి మగ్గించుకోండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్, దాని నిండా పోసుకోండి. పోసి ఒకసారి మళ్ళీ అటు ఇటు తిప్పండి. 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి చపాతీతో ఈ కర్రీ తింటే చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ. ఎందుకు అంటే నేను చెప్పిన డైలాగులు వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.